నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి నెల్లూరు జిల్లా కంచుకోట తరహాలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ గత 2 ఏళ్ల కాలం నుంచి ఆ కోట బీటలు వారుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా బద్దలైపోయింది. నెల్లూరు జిల్లాలో గతంలో బలమైన నేతలుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు కాలక్రమేణా టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలోనే ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కూడా అధిష్టానం బలవంతం పైన అయిష్టంతోనే నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దీంతో నెల్లూరు వైసీపీ పూర్తిగా గతి తప్పింది. నెల్లూరు తమ చేజారిపోతుందని భావించిన వైసీపీ కుట్రకు తెరలేపింది. ఎన్నికలకు ముందు సానుభూతి క్రియేట్ చేసి ఓటర్ల నుంచి లబ్ధి పొందడంలో దిట్ట అయిన జగన్మోహన్ రెడ్డి ఈసారి నెల్లూరులో తప్పుడు ప్రచారానికి రెడీ అయ్యారు. జిల్లాలో టీడీపీ నాయకురాలు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫేక్ ఆడియోను విడుదల చేశారు. ఇది సంచలనంగా మారింది. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారని నెల్లూరు జిల్లా కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టుగా ఓ ఆడియో టేప్ను బయటకు వదిలారు. టీడీపీలో చేరితే 3 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చినట్టు కుట్ర పన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఈయన్ను జగన్మోహన్ రెడ్డి నెల్లూరు లోక్సభ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అనంతరం వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో వేమిరెడ్డి అసహనానికి గురయ్యారు. తన భార్యతో కలిసి టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు టీడీపీ తరపున నెల్లూరు పార్లమెంట్ నుంచి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ రెడ్డి ఖరారయ్యారు. నెల్లూరులో పరిస్థితి తమ చేజారిపోతుందనే ఉద్దేశంతో ఇటీవల పార్టీ మారిన వేమిరెడ్డిపై మైండ్ గేమ్ మొదలుపెట్టింది జగన్ అండ్ కో. ఆడియో టేప్తో పాటుగా ఆయన టీడీపీ నుండి వైసీపీలోకి రాబోతున్నారని ప్రచారం చేశారు. వేమిరెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి పైన తప్పుడు ఆరోపణలకు దిగారు. ఇదంతా నెల్లూరులో జగన్ కోట బద్దలవుతుందనే భయంతోనే చేసినట్లుగా స్పష్టమవుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో స్వయంగా వేమిరెడ్డి దంపతులు ఓ క్లారిటీ ఇచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తాము పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, టీడీపీని వీడే ప్రసక్తే లేదని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలా చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అన్నారు. దీంతో వైసీపీ అసలు నాటకం భయపడి జగన్ అడ్డంగా దొరికిపోయారు.